సరేనండి, ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరేంటంటే యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానంలోని పరమార్థం ఏంటో మనం చూద్దాం. ఆ ఉపమానం ఏంటి? ఆ ఉపమానాన్ని యేసుక్రీస్తు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఆ సందర్భంలో? ఆ ఉపమానాన్ని చెప్పడం వల్ల యేసుక్రీస్తు శిష్యులకి ఏం తెలియజేశారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలియజేశారు అనే ఒక విషయం చూద్దాం. ముందుగా ఆ ఉపమానాన్ని చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుంచి చదువుదామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వారైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయుతో చెప్పెను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఇక్కడ మీరు బాగా గమనించాలి, యేసుక్రీస్తు ఏం చెబుతాడు? ఒక ఉపమాన భావంలో ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు, చూడాలి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ రోజు మన పాఠం పేరేంటంటే గోధుమ గింజ. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు, ఏంటంటే గోధుమ గింజ నేలను పడి చచ్చితే అది ఒంటిగా ఉంటే ఉపయోగం లేదు, కానీ చచ్చితేనే అది ఉపయోగం అని చెబుతున్నారు. ఇంతకీ ఈ మాటను ఆయన ఎందుకు వాడాల్సి వచ్చింది? ఈ సందర్భంలోనే ఎందుకు వాడాల్సి వచ్చింది? అసలు వచ్చిన ఆడియన్స్ ఎవరు, ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి. ఒక్కసారి ఈ సందర్భాన్ని మనం బాగా ఆలోచిస్తే, ఒకళ్ళు వచ్చారండి, ఎవరు? గ్రీకు దేశస్తులు కొంతమంది వచ్చారు. వచ్చి ఫిలిప్ దగ్గరికి వచ్చి, మేము యేసుక్రీస్తుని కలవాలనుకుంటున్నాం అని చెప్పారు. అంతే కదండి. ఆ ఫిలిప్ వచ్చి ఏం చేశారంటే అంద్రేయ దగ్గరికి వచ్చి, ఇదిగో యేసుని కలవాలనుకుంటున్నారంట అని యేసు దగ్గరికి తీసుకెళ్ళడానికి, పిటిషన్, ఈ అపాయింట్మెంట్ ని తీసుకెళ్ళడం కోసం యేసు దగ్గరికి వస్తున్నారు. యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చెప్పాలో మీరు చెప్పాలి. ఇప్పుడు లేఖన ఉందండి, లేఖన దగ్గరికి వచ్చి, నేను లేఖన దగ్గరికి వెళ్ళి, లేఖన నేను సార్ని ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను అన్నాను. లేఖన వెళ్ళి సార్కి చెప్పింది. సారు ఏం చెప్పొచ్చు? 2 మాటలు చెప్పొచ్చు. మీకు బాగా అర్థమైతే సందర్భం 2 మాటలు చెప్పొచ్చు. ఏమండి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నానంటే మీరు ఏం చెప్పొచ్చు? చెప్పండి అనొచ్చు, లేదంటే ఏంటండి చెప్పండి అనొచ్చు, లేదండి ఇప్పుడు ఖాళీ లేదు తర్వాత మాట్లాడదామని అనొచ్చు. అయితే అవును లేదు, చాలా సింపుల్ కదండి. ఒక సందర్భం ఏంటంటే నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీతో మాట్లాడాలనుకుంటున్నానని గ్రీకు దేశస్తులు వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు సింపుల్ గా ఏం చెప్పాలి? అయితే అవును, లేదంటే కాదు. సింపుల్ గా తెగ్గొట్టేయాలంటే అయితే అవును, కాదు. యేసుక్రీస్తు వారు గోధుమ గింజ ఒంటిగా ఉంటే దానికి ఉపయోగం లేదు కానీ అని, అది చచ్చితేనే ఉపయోగం అని చెప్తున్నారు. అసలు వీళ్ళు వచ్చినందుకు కలవడానికి వచ్చారు. ఈయన కలవాలి అంటే దానికి రెస్పాన్స్ గా, ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా రాలేదు. ఎవరు వచ్చారు? ఫిలిప్పు, ఆంద్రియా, వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరితో అయితే రమ్మనండి అనాలి, లేదంటే వద్దనైనా చెప్పాలి. ఈ రెండిట్లో పాజిబుల్ ఉన్నవి ఈ 2 ఆన్సర్లు. యేసుక్రీస్తు వారు గోధుమ గింజ ఒంటిగా ఉంటే ఉపయోగం లేదు, అది చచ్చితేనే ఉపయోగం అని చెప్తున్నారు. అసలు ఈ క్వశ్చన్ కి, ఈ ఆన్సర్ కి ఏమైనా సంబంధం ఉందంటారా? మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఇలా చెప్పాల్సి వచ్చింది? ఈ విషయం పైన కొన్ని బయట మనం ఆలోచించామో లేదో కానీ చాలా మంది క్రీస్తు విరోధులు ఈ విషయం గురించి బాగా ఆలోచించేసేసి అసలు ఒక చిన్న క్వశ్చన్ కి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేని ఒక వ్యక్తిని మీరేంటి ఏకంగా జ్ఞాని ఎవరంటే, ఇదిగో యేసుక్రీస్తే జ్ఞాని అంటారు. మీరు మళ్ళీ ఏకంగా జ్ఞానము యేసుక్రీస్తు గొప్ప జ్ఞాని కాదు, జ్ఞానమే
యేసుక్రీస్తు అని మీరు ఎలా చెప్తున్నారు? ఒక చిన్న సందర్భంలో ఒక ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియని ఈ సందర్భాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చెప్తారంటే, క్రీస్తు విరోధులు, అసలు యేసుక్రీస్తు మీరు జ్ఞాని అంటున్నారు, అసలు ఈ సందర్భంలో చెప్పవలసిన సమాధానం ఏంటి, ఆయన దేనికి ఏదో మాట్లాడేస్తున్నారు అనే ఒక అపోహ కూడా ఈ సందర్భం బట్టి ఉంది. ఇంతకీ అసలు యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు చెప్పారు? నిజమే కదా. ఇప్పుడు మీరే ఒకసారి మనసులో ఆలోచించండి. ఏమండి, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను లేఖనా దగ్గరికి వచ్చి సార్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను అన్నాను అనుకో, లేఖనా వెళ్ళి సార్కి చెప్పింది. సార్ ఏమనొచ్చు? అయితే రా, లేదంటే వద్దు. యేసుక్రీస్తు కూడా రండి, రమ్మనండి, గ్రీక్ దేశస్తులు రమ్మనండి, వచ్చారు కదా, ఎక్కడి నుంచో గ్రీక్ దేశం నుంచి వచ్చారు కదా, రమ్మనండి అనొచ్చు. లేదంటే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, తర్వాత కలవచ్చు అని చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు ఒకసారి మళ్ళీ చదవగలిగితే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునంట. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భం బట్టి? మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఊరికినే ఏ మాట చెప్పరు, అంతే కదండి. ఊరికినే ఏ మాట బైబిల్లో యేసుక్రీస్తు పలికిన ఏ మాట కూడా ఊరికినే ఏ మాట చెప్పరు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ఈ పదాన్ని, ఈ సెంటెన్స్ ని చెప్పారు అంటే దీనిలో ఏదో అర్థం ఉంది. ఆ అర్థం మనకు అర్థం అవ్వాలి అంతే తప్ప ఈ సందర్భాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. సరే, ఇంతకీ కొన్ని మందికి అసలు ఇలాంటి సందర్భాలు మనం అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని మందికి బైబిల్ చదివే అలవాట్లు ఎలా ఉంటుందంటే, రోజుకి ఒక అధ్యాయం చదవాలని కొన్ని మంది పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఒక్క అధ్యాయం తప్ప దాని పరిధిని దాటి వెళ్ళకూడదు అనుకుంటారు. కొన్ని మంది ఆదివారం మాత్రమే చదవాలనుకుంటారు, ఆదివారం మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటారు. అలా చదివితే ఇలాంటి సందర్భాలు అర్థమవుతాయండి? ఇలాంటి సందర్భాలు అర్థమయ్యే ఛాన్సే లేదు. ఇలా దేవుడు ఈ మాటని ఎందుకు అన్నాడో మనకు అర్థం కావాలంటే కొంచెం రీసెర్చ్ చేయాలి. ఒకసారి ముందు నుంచి వెళ్దాం. ఎక్కడి నుంచి? 20వ వచనం నుంచి చదువుదాం. ఇక్కడ 20వ వచనం కంటే సందర్భం మనకు అర్థం అవ్వాలంటే 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అసలు మనం ఎక్కడ ఉన్నామో తెలియాలి, ఏ సందర్భంలో ఉన్నామో తెలియాలి, యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు అన్నారో దాని భావం ఏంటో తెలియాలి. ముందు యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయుకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారంటే బేతనీ అనే ప్రాంతానికి వచ్చారు. ఈ బేతనీయులు ఎవరుంటారంటే చనిపోయి వాడిని తిరిగి లేపిన లాజరు, మార్తా అనే వాళ్ళు ఉంటారన్నమాట. ఇక్కడ దగ్గరికి రావడానికి ఎన్ని రోజుల ముందుగా అంటే ఒక 6 రోజుల ముందు. దేనికి? పస్కా పండగకి 6 రోజుల ముందే వచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా పండగ ఉందనుకోండి, కొన్ని రోజుల ముందుగానే వెళ్తారు కదండి. అలాగే ఇక్కడ ఉన్న సందర్భం మనం చూద్దాం. దీనికంటే ముందు ఒక 6 రోజులు ముందుగా వచ్చారంట. వచ్చి ఈయన ఏం చేశారంటే లాజరును ఏం చేశారు? చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి లేపారు. లేపిన ఈ సందర్భం ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయింది, అంతే కదండి. ఒక వ్యక్తిని తిరిగి లేపడం అంటే మాటలా చెప్పండి, అసలు ఎంత కష్టం. అసలు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందింది, ఆకాశంలో కూడా వెళ్ళగలిగారు, కానీ చనిపోయిన వ్యక్తిని ఎలా తిరిగి లేపాలో ఎవ్వరికి తెలియదు. అది యేసుక్రీస్తు మాత్రమే చేసి చూపించాడు. ఇంకా ఈ సందర్భంలో అలాంటి ఒక విషయం జరిగేపాటికి అందరూ ఎవరు యేసుక్రీస్తు అసలు ఈ పని ఎలా చేయగలరు? చనిపోయిన తిరిగి లేచిన ఆ లాజర్ వ్యక్తి ఎవరు? అసలు ఆ లాజర్ని చూడాలి మనం, యేసుక్రీస్తుని చూడాలి మనం, అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అనేక మందిలో కొందరు గురించి చూద్దాం. అదే అధ్యాయం నెక్స్ట్ పారాగ్రాఫ్ 9వ వచనం. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసుని చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును చూచుటకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారంటే ఈ బేతనియా ప్రాంతానికి. యూదుల్లో సామాన్య జనులు. మీకు ఫస్ట్ ఎవరు కనిపించారు ఇక్కడ? ఇక్కడ బేతనియా ప్రాంతాల్లో ఎవరు వచ్చారు చెప్పాలి? యేసుక్రీస్తుని చూడడానికి ఎవరు వచ్చారు? ఇక్కడ ఈ సందర్భంలో 9 యూదులు కనిపించారు. ఫస్ట్ గా మనం ఒక ఆర్డర్ లో వస్తే పండగకు వచ్చారు. పండగకు వచ్చిన తర్వాత ఫస్ట్ కనిపించిన వ్యక్తి ఎవరంటే యూదులు.
తర్వాత ఆ సందర్భంలో జరుగుతుంది ఏంటంటే యేసుక్రీస్తుని యూదులు ఏం చేస్తారంటే చాలా పొగుడుతారు. అలాగే మంటలు తీసుకొచ్చి ఆ సందర్భం కూడా జరుగుతుంది. గాడిద పిల్ల మీద ఊరేగించడం కూడా జరుగుతుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే 20వ వచనం మనకి ఎవరు కనిపిస్తున్నారంటే, ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్తులు. ఆరాధించడం అంటే ఏంటి? ఆరాధించడం అంటే ఏంటి అంటే ప్రైజ్ చేయడం కోసం. ఇలా ప్రైజ్ చేయడం కోసం వచ్చిన వాళ్ళు, అంటే ఈ పండగకు వచ్చిన వాళ్ళు గ్రీకు దేశస్తులు ఉన్నారు, సామాన్యమైన యూదులు అంటే అంతగా తెలియని యూదులు కూడా ఉన్నారన్నమాట. సో మనకి ఈ గ్రీకు దేశస్తులు ఎవరు అంటే, గ్రీకు దేశస్తులు అన్యులు. వీళ్ళు యూదులు, ఇజ్రాయేలు కాదు. గ్రీకు దేశస్తులు అన్యులు అనమాట. అంటే ఇంతకు ముందు యూదుల్ని చూసాము, ఇక్కడ అన్యజనులు కనిపిస్తున్నారు. ఇక్కడ 2 తెగల వారు యేసుక్రీస్తుని చూడడానికి వస్తున్నారు. మీరు బాగా ఆలోచిస్తే ఇక్కడ గ్రీకు దేశస్తుల గురించి మీరు ఒక్కసారి స్ట్రెస్ చేయగలిగితే ఎవరు వీరు అంటే మనకి వచ్చిన ఆన్సర్ ఏంటంటే వీళ్ళు అన్యజనులు. మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే అన్యజనులు యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. కొంతమంది తెలియక చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు యూదుల కోసమే వచ్చాడండి. ఆయన ఈ గొర్రెలో ఉన్న వాళ్ళు, ఈ మందలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే వచ్చారండి అనే కొన్ని పదాలని చాలా మంది వాడుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు వారికి అర్థమైన మ్యాటర్ ఏంటంటే అన్ని జనులు వస్తున్నారు యేసుక్రీస్తు దగ్గరికి. ఎప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత, లాజరుని లేపిన తర్వాత అన్ని జనులు కూడా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఈ వరకు వాళ్ళకి ఇజ్రాయేల్ కాని వారికి దేవుడు అంటూ ఎవరు లేరు. ఒక నియమించబడిపోయిన ధర్మశాస్త్రం అంటూ ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు యేసు వైపుకి ఆకర్షిస్తున్నారు. వాళ్ళు యేసు వైపుకి తిరిగి యేసుని కలవాలనుకుంటున్నారు. కానీ దీని గురించే యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు వచ్చారు, కలవాలనుకుంటున్న అన్ని జనులు యేసుక్రీస్తుకి సమీపంగా వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వీళ్ళతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సందర్భంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు మహిమపరచవలసిన సమయం ఆసన్నమైంది. గోధుమ గింజ ఏమవ్వాలంట? భూమి మీద పడి చచ్చిపోవాలి. చచ్చిపోతేనే ఏంటి? అది చచ్చిపోతేనే దానికి ఉపయోగం. కానీ విస్తారముగా ఫలించాలంటే అది చచ్చిపోవాలి. కానీ అలాగే చావకుండినట్లా దానికి ఏ ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఇంతకీ ఇదే డౌట్ వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. ఎవరికి? ఫిలిప్పు, ఆంద్రియా, వీళ్ళకి కూడా. మేమేమడిగాము? అన్ని జనులు వచ్చారు, గ్రీకు దేశస్తులు వచ్చారు, వీళ్ళని లోపలికి ఎలా చేయొచ్చా లేదా అన్నదే వాళ్ళ క్వశ్చన్. ఈయన కూడా ఏం చెప్పొచ్చు? అవునన్నా లేదన్నా చెప్పొచ్చు. కానీ ఈ సందర్భాన్ని చెప్పారు. కానీ ఒక్కసారి మీరు బాగా ఆలోచించగలిగితే వాళ్ళు వచ్చి ఎలా సంబోధిస్తున్నారు చూడండి. యేసుక్రీస్తు వారికి ఈ గ్రీకు దేశస్తులు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అందుకనే డైరెక్ట్ గా యేసు దగ్గరికి వచ్చేసేసి, ఇదిగోండి ఒకసారి మీతో మాట్లాడాలండి అని ఆయనతో కాంటాక్ట్ అవ్వట్లేదు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ ముందు మనం ఏం చేయాలంటే వీళ్ళు ఎలా తెలుసుకుంటారు, శిష్యుల్ని పట్టుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అనే విషయం మనకి అర్థమైనట్టుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ముందు ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వచ్చారు? అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు 12 మంది ఉండగా ఈ ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇది క్వశ్చన్. ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వచ్చారు? వచ్చింది ఎవరంటే గ్రీకు దేశస్తులు. గ్రీకు దేశస్తుల్లో సర్వసాధారణమైన పేరుల్లో ఒక పేరు ఏంటంటే ఫిలిప్పు. మీకు అలెగ్జాండర్ తెలుసు కదండి, రాజు అయిన అలెగ్జాండర్ తెలుసు కదా. అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్పు. దానిని బట్టే ఫిలిప్ అనే ఒక ప్రాంతం ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉంది చూసారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ పత్రిక ఎవరికి రాశారు? ఫిలిప్పీలకు రాశారు. ఆ ప్రదేశానికి మొదట పెట్టబడిన పేరు ఫిలిప్పు కాదు, అలెగ్జాండర్. ఆయన రాజు అయిన తర్వాత ఆ పేరును మార్చారు. ఎందుకని? ఫిలిప్ అనే సర్వసాధారణమైన పేరు ప్లస్ వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఫిలిప్పే. కాబట్టి ఏం చేశారంటే ఆ ప్రాంతానికి ఫిలిప్ అనే పేరును పెట్టడం జరిగింది. అంటే గ్రీకు దేశస్తులకి సర్వసాధారణమైన నోటెడ్ అయిన పేరు ఏంటంటే ఫిలిప్. ఈ శిష్యులు, అక్కడ కొంతమంది శిష్యులు ఉంటారండి, వాళ్ళని అడిగితే మిమ్మల్ని యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్తారండి అని చెప్పుండొచ్చు. అప్పుడు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోకుండా ఫిలిప్ అంటే ఇతను మన గ్రీకు దేశస్తుడు, మనవాడే, కొంచెం హెల్ప్ చేస్తాడు మనకి అని అనుకుని వాళ్ళు ఏం చేశారు? ఫిలిప్ దగ్గరికి వచ్చారు. ఫిలిప్ ఏమో ఆంద్రియని పట్టుకుని యేసు దగ్గరికి వచ్చి, అసలు ఫిలిప్తో ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచిద్దామా? 21వ వచనం. వారు గలిలీలోని
బెత్సయిదా అని వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి ఆ, అయ్యా అయ్యా అంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళకి యేసు శిష్యులకే ఇంత గౌరవం ఇస్తున్నారంటే యేసు మీద ఎంత గౌరవం పెట్టుకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు పట్ల మంచి విశ్వాసం లేకపోతే మంచి ఇష్టంతో వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఆయన్ని గౌరవించే ఒక మనస్తత్వం కూడా కలిగినట్టుగా మనకు అర్థమవుతుంది. శిష్యుల్ని ఏమంటున్నారు? అయ్యా మేము యేసుక్రీస్తుని కలవాలనుకుంటున్నాము అని చెప్పారు. అయ్యా అని సంబోధించారు అంటే వాళ్ళకి ఒక మంచి రెస్పెక్ట్ ఉందన్నమాట. అంటే యేసుక్రీస్తుని కలవాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళకి ఒక మంచి సహృదయం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలా ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ వరకు చెప్పిన సందర్భం పస్కా పండగకి 6 రోజుల ముందుగా అనేక మంది వచ్చారు. అనేక మందిలో యూదులు ఉన్నారు. వచ్చిన వాళ్ళల్లో అనేక మంది ఉన్నారు. దానిలో యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్తులు ఉన్నారు. అంటే అన్ని జనులు ఉన్నారు, ఇంకెవరున్నారు? యూదులు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే గింజ చచ్చితేనే గాని, అంటే యేసుక్రీస్తు వారికి ఏం తెలుసంటే ఇప్పుడు వీళ్ళను కొంచెంసేపు మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ కొంచెంసేపు మాట్లాడడానికి 1 గంట సేపు 1 అరగంట సేపు అపాయింట్మెంట్ ఇస్తే వీరికి న్యాయం జరగదు. ఎందుకని? ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతే వాళ్ళకి వచ్చే లాభం ఏమీ లేదు. వాళ్ళకి ఎప్పుడు లాభం వస్తుందంటే ఈ గోధుమ గింజ ఏదైతే ఉందో ఇది చచ్చితే ఏమవుతుందని విస్తారంగా అంటే ఏంటి? ఇది వరకున్న ఒక మందే కాదు, ఇప్పుడు నాకు ఇంకొక మంద కూడా కాదు. ఈ మంద కానీ ఈ మందకు సంబంధించిన ఇంకొక గొర్రెలు కూడా నాకు కలవని యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాలు చెబుతారు. అంటే నేను మరణము ద్వారా ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇజ్రాయేలులు ఏ పాపంలో ఉన్నారో ఆ పాపం నుండి ఈ ధర్మశాస్త్రంలో ఉన్నారు చూసారా, ఈ ధర్మశాస్త్రం వీళ్ళకి ఏమైందని ఉంది బైబిల్లో? శాపమై ఉంది. ఈ శాపాన్ని వీళ్ళు విమోచించాలి. అలాగే అన్ని జనులు కూడా ఏం చేయాలి? క్రీస్తు నొద్దకు నడిపించాలి. ఈ విషయం తెలిసిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఇదిగో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు వీళ్ళేదో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడాలని వీళ్ళు అనుకున్న దీనివల్ల నేను వాళ్ళకి న్యాయం చేసేది ఏముండదు. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, అదేంటంటే గోధుమ గింజ అది అలాగే ఉంటే దానికి ఉపయోగం ఏమీ లేదు. నేను భూమి మీదకి వచ్చాను, గోధుమ గింజ కూడా భూమి మీద పడింది, ఇది ఇలాగే నార్మల్ గా ఉండిపోయింది అనుకోండి, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చి అలా వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు. అదే ఒకవేళ అది చచ్చింది అనుకోండి, అది విస్తారముగా అంటే ఏంటి? అప్పుడు నేను నా సిలువ మరణం ద్వారా ఏమవుతుందంటే విస్తారంగా ఫలిస్తాను. యూదులు మాత్రమే మారడం కాదు, అన్ని జనులు కూడా నేనేం చేయొచ్చు? మారచ్చు. ఇంతకీ ఒక క్వశ్చన్, దేవునికి అన్ని జనులను కూడా సంపాదించుకోవాలి, అన్ని జనులు కూడా మార్చుకోవాలి అనే సంకల్పం ఎప్పటి నుంచో ఉందా? ఈ సందర్భాన్ని ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. ముందుగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. లోక రక్షకుడు అంటే దాని మీనింగ్ ఏంటి? లోకాన్ని అంతా రక్షించాలి. లోకంలో ఎవరెవరు ఉంటారు? యూదులు ఉంటారు, అన్ని జనులు ఉంటారు. ఇక్కడ మేము దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాం అంటే యోహాన్ గారు చెప్తున్నారు. సరేనండి, ఎక్కడ ఉన్నామంటే 42వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నాం. ఈ 2వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ భూజనులు ఎవరు? 42వ అధ్యాయం 2వ వచనంలో 1 నుంచి అతడు అన్ని జనులకు న్యాయము తీర్చును. యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన అన్ని జనులకు కూడా న్యాయం తీర్చుతారు. అన్ని జనులకు ఉన్న సమస్య ఏంటి? వాళ్ళకి పాపం ఉంది, పాపాన్ని పోవడానికి వాళ్ళకి మార్గమే లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? యూదులకి, ఇజ్రాయేలుకి ఇవ్వబడింది. మరి వీళ్ళని ఎవరు ఎలా రక్షించేది? వీళ్ళకి దేవుడికి చేరుకోవడానికి మార్గం ఏది అంటే దేవుడు ఏం చేయాలంటే
ధర్మశాస్త్రం, ఏ ధర్మశాస్త్రం లేని వీళ్ళని రక్షించాలి, వాళ్ళని రక్షించాలి. ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. అందుకే ఆయన మాటల్లో లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల. యూదుల పాపాలు మాత్రమే ఆయన చెప్పలేదు కదండి. లోక పాపములు అంటే ప్రతి వాళ్ళ పాపాలని. అందుకే ఆయన ప్రణాళిక పాత నిబంధనలో నుంచే ఏమనుంది, అన్ని జనులు. మనం ఎవరని చెప్పండి, మనం కూడా అన్ని జనులమే. అన్ని జనుల్లో నుంచి క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళం. మనం వచ్చాము అంటే దాని అర్థం ఏంటి, యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం చేయబడింది, రక్షణ వచ్చింది. మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏర్పాటు చేయబడింది. సరే అండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు ఇక్కడ వరకు బానే ఉంది. ఆయన ఏం చెప్తున్నా అంటే, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని అలాగు ఎరుగుదునో అలాగే నా గొర్రెలను నన్ను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ దొడ్డివి కానీ, ఏ దొడ్డివి కానీ, ఇజ్రాయేలుకి సంబంధం లేని వేరే గొర్రెలను నాకు కలవు. అంటే నాకు వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే ఇజ్రాయేలీలు కాదు. మరి ఇజ్రాయేల్ కాకపోతే ఎవరు, ఇజ్రాయేల్ కాకుండా మిగతా సమస్త అన్ని జనులు వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కడియు కాపరి ఒక్కడియు అగును. నేను దాన్ని మరలా తెలుసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇక్కడ సందర్భాన్ని మనకు బాగా అర్థమైతే ఈయన ఏం చెప్తున్నంటే క్లారిటీగా చెప్తున్నారు. ఇదిగోండి, నేను వీళ్ళ కోసం వచ్చాను, వీళ్ళ కోసం ప్రాణం పెట్టుచున్నాను. కానీ నాకు వీళ్ళతో పాటు ఎవరు కావాలి, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా, అంటే ఇజ్రాయేలులో లేని జనాంగం కూడా వేరే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా నేను కోరుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే అక్కడ అన్ని జనులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అన్ని జనులు వచ్చారు కదా అని ఆయన, ఇప్పుడు మీరు వచ్చారు కరెక్టే, కానీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడి, ఒక పావు గంట మాట్లాడి వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. కానీ అదే గోధుమ గింజ అలా ఇలాగే ఉంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ గోధుమ గింజ చనిపోతే, సిలువ వేయబడితే, అప్పుడు విస్తారం అంటే చాలా ఎక్కువ. అంటే యూదులు మాత్రమే కాదు, ఇజ్రాయేలు మాత్రమే కాదు, ఇంకా ఎవరు, సమస్త అన్ని జనులు కూడా క్రీస్తుని నమ్ముకోవడానికి వీలొస్తుంది. అలాగే అప్పుడు ఏమవుతుంది, పంట విస్తారముగా ఉంటుంది. దానివల్ల ఆయనకు అవసరమైంది ఏంటంటే ఆయన చనిపోవడం, గోధుమ గింజలాగా చనిపోవడం అన్నమాట. ఇంతకీ ఈ సందర్భాన్ని దేవుడు ఎందుకు చెప్పాడు అర్థమైంది కదండి. ఎందుకు అర్థమైంది, ఎందుకన్నాడండి ఈ మాటని? వచ్చింది ఎవరంటే అన్ని జనులు వచ్చారని ఎరిగిన యేసుక్రీస్తు వాళ్ళు, ఇదిగో మనుష్య కుమారుడు మహింపరచవలసిన సమయం వచ్చేసింది. అంటే ఈ సందర్భం అయిన తర్వాత గాడిద మీద తీసుకెళ్తారు యెరూషలేముకి, ఇంకా సిలువ వేసేయటమే నెక్స్ట్ ఘట్టమే అది. అందుకే మనుష్య కుమారుడు మహింపరచవలసిన సమయం వచ్చింది. గోధుమ గింజ ఇలాగే ఉంటే, ఒంటిగానే భూమి మీదకి వచ్చి భూమి మీద పడి ఒంటిగానే ఉంటే దీనికి ఉపయోగం ఏమీ లేదు. కానీ అదే ఒకవేళ చనిపోతే నేను విస్తారముగా, అంటే ఈ అన్ని జనుల గురించి చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఇక్కడే ఇలాగే ఉంటే ఉపయోగం లేదు, కానీ ఒకవేళ గోధుమ గింజ అయిన నేను చనిపోతే, సిలువ వేయబడితే, ఇదిగోండి నేను విస్తారంగా ఫలిస్తాను. అంటే అన్ని జనులు కూడా నేను ఏం చేస్తాను, సంపాదించుకుంటాను అని ఆయన చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుందండి. సరే, ఇంతకీ ఈ సందర్భాన్ని మనకు బాగానే అర్థమైంది. ఒకసారి దీన్ని మనం కరెక్ట్ చేసుకోవడం కోసం ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి చూద్దామండి. దానిలో కూడా ఇదే విషయాన్ని ఆయన చెబుతూ ఉంటారు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతిలో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేర అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక, వాళ్ళతో సమానంగా మీరు లేరు. అప్పట్లో మీరు లేరు. అప్పుడు వారికి సున్నతి ఉంది, వారికి దేవుడు ఉన్నారు, వాళ్ళకి అనేకమైన ఉన్నవి.
దాని ప్రకారంగా వాళ్ళు జీవించాలని కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. కానీ అప్పుడు మీరేమి లేరు, ఇజ్రాయిల్తో సహపౌరులుగా లేరు. లేనప్పుడు ఏం జరుగుతుంది? పరదేశకులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. అప్పటికి మీరు ఈ ధర్మశాస్త్రానికి మీరు ఏమన్నారు? దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అదే ఆయన చెప్తున్నారు. చచ్చితే సిలువ వేయబడటం వల్ల ఏమైంది? రక్తాన్ని కార్చారు. ఆ రక్తం ద్వారా ఏమైంది? సంధి చేయబడింది. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ రక్తము ద్వారా అన్ని జనులు క్రీస్తును నమ్ముకోవడానికి, ఇప్పుడు క్రీస్తుకు సమీపంగా రావడానికి వీలొచ్చింది అని చెప్తున్నారు. సరే, ఇంకా చదివితే 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేట మధ్య గోడను ఏం చేశారంట? పడగొట్టి మన ఉభయులను ఏం చేశారు? ఏకము చేసెను. మధ్యలో ఉన్న గోడను, ఏంటి ఆ గోడను? విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మీకును ఇజ్రాయేలుకి మధ్యలో ఉన్న గోడను పడగొట్టి అందరిని ఉభయులను ఏకము చేసెను. ఇంకా చదివితే 15 ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరము చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చాలండి. ఈ సందర్భాన్ని బట్టి అక్కడ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇక్కడ పౌలు గారు అదే విషయాన్ని చెబుతున్నారు. ఏంటంటే ఇదిగోండి, యేసు రక్తం ద్వారా ఈ వరకు దూరంగా ఉన్నారు. ఈ వరకు మీరు క్రీస్తుకి దగ్గరగా లేకపోయారు. మీకు అప్పుడు నిబంధన లేదు, ధర్మశాస్త్రం లేదు, సున్నత లేదు, ఏమీ లేవు. ఇప్పుడు అవన్నీ తీసివేసి దేవుడు ఏం చేశారంటే కొట్టివేసి మీ మధ్యలో ఉన్న గోడను కూడా పడగొట్టి మీ అందరినీ ఏకము చేశారు. అంటే ఇప్పుడు యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, అన్యజనుడని లేదు. ఒకటి దేవుని నమ్ముకుంటే నీతిగా బ్రతికితే క్రైస్తవుడు అయ్యి దేవుని చేరుకుంటావు, లేకపోతే అనీతిమంతుడిగా మరణిస్తావు. అంతేగాని ఇంక స్పెషల్ స్టేటస్లు అంటూ ఏమీ లేవని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమైంది. ఇక్కడ ఈ సందర్భం యోహాను సువార్త 19వ అధ్యాయంలో చివరికి వెళ్ళేపాటి ఈ శిష్యులతో ఇంకొక మాట కూడా చెప్తున్నారు. అది చూసి ముగించుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 24 నుంచి చూద్దామండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండెను, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించెను. తమ ప్రాణమును ప్రేమించి దాన్ని పోగొట్టుకొనుచు ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించిన వాడు నిత్యజీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతను ఘనపరచును. మధ్యలో ఒక సెంటెన్స్ ఉంది, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును, ఇప్పుడు నా ప్రాణము కలవరపరచున్నది. చాలండి. ఇక్కడ చెబుతుంది ఏంటంటే ఇదిగోండి నన్ను వెంబడించాలి మీరు అనే సందర్భాన్ని చెబుతున్నాను. అంటే ఆయన ఏం చేశారు? ఆయన గోధుమ గింజగా మారి తన ప్రాణాన్ని పెట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము కూడా గోధుమ గింజగా మారి మన ప్రాణాన్ని పెట్టాలని, ఇదిగోండి నన్ను వెంబడించాలని యేసుక్రీస్తు వారు వెంటనే చెప్తున్నారు. ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి నేనేం చెప్పానంటే నేను ప్రాణం పెట్టాలి, అప్పుడే ఉపయోగం అని చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు నన్ను వెంబడించాలంటున్నాను. నన్ను వెంబడించాలంటే నేనేం చేశాను? నేను గోధుమ గింజగా మారి నా ప్రాణాన్ని పెట్టాను. మీరు కూడా ఏం చేయాలి? గోధుమ గింజగా మారి మీ ప్రాణాన్ని పెట్టాలి. ఇప్పుడు లేక నాకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటంటే ప్రాణం పెట్టడం అంటే ఏంటండి అని. అంతే కదండి. ప్రాణం పెట్టడం అంటే ఏంటంటే మన సమయాన్ని, మన ఆసక్తిని, మన డబ్బుని, మన ఇష్టాన్ని, ఇవన్నిటిని క్రీస్తు కోసం ఖర్చు పెట్టడమే. పాఠం రాసుకోవడం, పాఠం చెప్పడం, ఇదిగో నలుగురికి దేవుని మాటలు చెప్పడం, నీతిగా బ్రతకడం, ఇదిగో దొంగతనం చేసే అవసరం లేకపోతే ఆవశ్యకత లేకపోతే ఒక సందర్భం వచ్చినా కూడా ఇదిగో దేవుడు చూస్తున్నాడని ఆ సందర్భాన్ని చేయకుండా ఉండడం, అది కూడా ఏంటి? మన ప్రాణం పెట్టడమే. ఇలాంటి వాటిని దేవుడు ఏమన్నాడంటే మీ దురాశను సిలువేయుచున్నారు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని కూడా అంటే ఈ దురాశలు, ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం ఏం చేస్తున్నాం? మనం ప్రాణం పెట్టి సిలువేసుకుంటున్నాం. ఏంటి? ఈ తప్పులు చేయకూడదని నీతిని బట్టి
ఈ మంచి పనులు చేయాలనుకున్నది దీనిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే అలా కంటిన్యూ చేసుకుంటూ మన ప్రాణాన్ని పెడుతున్నాం. అలాగే కష్టపడి ఏం చేయాలి, పాఠాలు రాసుకోవాలి, ప్రార్థనకి రావాలి, అలాగే ఇష్టంతో మంచి మనసుతో ప్రతి వారిని ప్రేమించాలి, ఒక్కొక్కరిని ఆదరించుకోవాలని కూడా మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇలా ఉంటే ఒకరి ఎడలో ఒకళ్ళు ప్రాణం పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాము. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, యేసు చెప్పిన మాట, యేసుక్రీస్తు వారు ఒక మాట పలికారంటే దానిలో విస్తారమైన అర్థం ఉంటుందని మా అందరికీ తెలుస్తుంది. అట్టి విధంగానే ఇదిగోంటే గ్రీకు దేశస్తులు ఆయన కలవడానికి వచ్చినప్పుడు అవునని కానీ కాదని కానీ ఒక చిన్నగా సమాధానం చెప్పవలసిన చోట యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని మాకు చెప్పారు తండ్రి. గోధుమ గింజ గురించి ఆయన మాట్లాడారు తండ్రి. అసలు అది సందర్భం ఏంటి, అది అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అని మేము బాగా ఆలోచిస్తే మాకు అర్థమైంది ఏంటంటే, ఇదిగోండి తండ్రి, మీరు అనాది సంకల్పంలో అన్ని జనులు కూడా మీరు క్రీస్తులోనికి రావాలని ఎప్పుడో నిశ్చయించినట్టుగా యెషయా కాలం నుంచే మేము చూసాం తండ్రి. అంతకుముందే భూమి పునాది వేయకబడే ముందే మీకు ప్రణాళిక ఉందని మాకు తెలుసు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇటుగా నేర్చుకుని ఇటుగా మాకు అర్థమైంది తండ్రి. కానీ దీని ప్రకారం బ్రతకడం మాకు ఇష్టమైంది తండ్రి. మేము బ్రతకాలని ఆశపడుతున్నాం తండ్రి. కానీ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే మమ్మల్ని క్షమించి, ఇదిగోండి తండ్రి, మమ్మల్ని క్షమించి మంచి మార్గంలో మమ్మల్ని నిలపాలని కోరుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరికైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే మీరు వాళ్ళని సరి చేసుకునేటట్టుగా మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.